ఉర్తా హైదరాబాద్. అవును, హైదరాబాద్ ఊగిపోతోంది. డ్రగ్స్ మాఫియా గుప్పిట్లో చిక్కుకొని టీనేజ్ పిల్లలు విలవిల్లాడిపోతున్నారు. మైనర్ అమ్మాయిలు డ్రగ్స్ కు బానిసలుగా మారిపోతున్నారన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాటలు పేరెంట్స్ గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. కాలేజ్లే అడ్డాలు, కార్పొరేట్ స్కూల్స్ లో దందాలు. ఇలా హైదరాబాద్ కేంద్రంగా LSD, MDMA వంటి వైలెంట్ డ్రగ్స్ సైలెంట్ గా చేతులు మారుతుండడం పేరెంట్స్ లో బీపీ పెంచుతోంది. స్కూల్ పుస్తకాల్లో డ్రగ్స్, మెదడును తూట్లు పొడిచే LSD, ఇంజనీరింగ్ కాలేజీల్లో మాదక ద్రవ్యాలు, విద్యార్థులను ఉన్మాదులుగా మారుస్తున్న MDMA డ్రగ్స్. మీ పిల్లల ప్రవర్తనను గమనిస్తున్నారా? స్కూల్ అయ్యాక ఏం చేస్తున్నారో చూస్తున్నారా? కాలేజ్ నుంచి నేరుగా రాకుండా ఎక్కడికి వెళుతున్నారో గుర్తించారా? మీ ముఖం కూడా చూడకుండా గదిలో ఒంటరిగా ఏం చేస్తున్నారో కనిపెడుతున్నారా? హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ చేసింది. స్కూల్ విద్యార్థినులతో LSD, MDMA డ్రగ్స్ చేరవేస్తోందన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్ మాటలు తల్లిదండ్రులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఫస్ట్ టైం అంత పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. నేను కొంతమంది సీనియర్ పోలీస్ అధికారితో కూడా మాట్లాడాను. గత కొన్ని STF టాస్క్ ఫోర్స్ రైడ్స్లో కూడా 30-40 వరకు యూనిట్స్ బరామద్ చేయడం జరిగినాయి. ఈసారి ఆల్మోస్ట్ 700+ యూనిట్స్ LSDకి రికవర్ అయినాయి. నగరంలో ప్రముఖులకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న సికింద్రాబాద్కు చెందిన 28 ఏళ్ల కెల్విన్ మాస్కెరాన్స్, చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ అబ్దుల్ వాహిన్, అబ్దుల్ ఖుద్దూస్లను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి 30 లక్షల విలువైన 700 యూనిట్ల LSD, 35 గ్రాముల MDMAలను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఖరీదైన మత్తు మందులను అమెరికాలోని షికాగో నుంచి ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసుకుని హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నారు. కెల్విన్ ను ఎల్బీ నగర్ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు కోర్టు ఆదేశాలతో చెర్లపల్లి జైలుకు తరలించారు. అటు వాహబ్, ఖుద్దూస్లను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. ఇంజనీరింగ్ కాలేజీలను అడ్డాలుగా చేసుకుని వీళ్ళు స్టూడెంట్స్ ను ఎలా డ్రగ్స్ కు బానిసలుగా మార్చారో రిమాండ్ రిపోర్ట్ లో బయటపడింది. అబ్దుల్ వాహిన్, అబ్దుల్ ఖుద్దూస్లు 6 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు LSD సరఫరా చేసినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. వారిలో బ్రెండిల్ బెన్, వరుణ్, శ్రీరామ్, జర్మయ్య, భువన్, డేవిడ్ అనే విద్యార్థుల పేర్లు బయటకొచ్చాయి. అసలు పద్ధతి అనేది కూడా పేరెంట్స్ గమనించాలి. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, డబ్బులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి, మీరు అన్ని సౌలభ్యంగా ఆ పిల్లలకి అందరికీ మీరు అందించినాక డబ్బులు ఏం అవసరం పడుతుంది వాళ్ళకి, ఇలాంటి వాటి మీద కూడా పేరెంట్స్ దృష్టి పెట్టాలి. దీని విషయంలో ప్రతి ఒక్క తల్లి తండ్రి తన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు దాని మీద నిఘా పెట్టి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు చాలా ఉన్నది. ఆ విషయంలో మాత్రం పేరెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు మత్తుమందు కొంటున్న వారిలో 9వ తరగతి చదువుతున్న బాలిక కూడా ఉందని తేలటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. హైదరాబాద్ లోని కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ దందా నడుస్తోంది. మత్తుమందుకు విద్యార్థులను బానిస చేస్తోంది. ముఖ్యంగా బాలికలను అడ్డం పెట్టుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈ డ్రగ్స్ దందాలో కెల్విన్ పై బాలానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఖుద్దూస్, వాహిబ్లపై చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పార్కింగ్ ప్లేస్లు, ఇంజనీరింగ్ కాలేజ్లు, కాఫీ షాప్లు, MNC కంపెనీలను టార్గెట్ చేసి దందా నడిపించారు. కెల్విన్ ఆన్లైన్లో LSD వంటి డ్రగ్స్ సంపాదిస్తే ఖుద్దూస్, వాహిబ్లు వాటిని అమ్ముతారని పోలీస్ రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు
నిందితులను కూడా ఇప్పటికే కోర్టుకు తరలించారు. వాళ్ళ నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా మొత్తం పూర్తిగా ఏ రకంగా ఈ డ్రగ్ వ్యవహారం అంతా కూడా నడిచిందనేది రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే ఈ ముగ్గురు కెల్విన్ కావచ్చు, కుదూస్, వాహెబ్ వీళ్ళు ముగ్గురు దగ్గర నుంచి కొంత కీలక సమాచారాన్ని సేకరించారు. షికాగో నుంచి ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి LSD స్ట్రిప్స్ని ఏ రకంగా వీళ్ళు అమ్ముతున్నారు, 700 స్ట్రిప్స్ వీళ్ళ దగ్గర పెట్టుకున్నారంటే వీళ్ళ దగ్గర ఎంత పెద్ద మొత్తంలో డ్రగ్ కొనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఎవరు అనేది ప్రస్తుతం తేలాల్సి ఉంది. ఈరోజు దాదాపుగా అంటే 20 రోజులుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంటే నిన్న ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత దాదాపు ఈ ముగ్గురి సెల్ ఫోన్స్ కూడా ఇప్పటికే అనాలిసిస్కి పంపించారు. అక్కడి నుంచి ఒక రిపోర్ట్ రాగానే ఈ నెంబర్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఎవరిది, ఈ ముగ్గురి ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్లో ఎవరెవరికి ఇతను విక్రయించాడు. ఎందుకంటే కెల్విన్తో పాటుగా కుదూస్, దాంతోపాటు వాహిబ్ ఈ ముగ్గురు కూడా డిఫరెంట్ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు. కుదూస్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసి అక్కడ బంద్ చేసిన తర్వాత ఒక మ్యూజిషియన్గా చేస్తున్నాడు, ఒక మ్యూజిక్ సంబంధించినటువంటి ఆల్బమ్ క్రియేట్ చేస్తూ దాంట్లో పనిచేస్తున్నాడు. దాంతోపాటుగా ఇప్పుడు కుదూస్ అనే వ్యక్తి హైటెక్ సిటీలో ఒక MNC కంపెనీలో పనిచేస్తున్నాడు. మరొక వ్యక్తి దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్లో 3rd ఇయర్ చదువుతున్నాడు. వీళ్ళంతా కూడా డిఫరెంట్ పీపుల్ని టార్గెట్ చేశారు. కెల్విన్ అనే వ్యక్తి డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులను టార్గెట్ చేయడం, కొంత VIP కొడుకులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని టార్గెట్ చేయడం. ఇక కుదూస్ అయితే డైరెక్ట్గా MNC కంపెనీలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని టార్గెట్ చేయడం. వీళ్ళ దందా అంతా కూడా షికాగో నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆన్లైన్లో తీసుకొచ్చాక ఇక్కడ కొంతమంది కస్టమర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏ రకంగా సప్లై చేస్తున్నారనేది ఇంకా తేలాల్సి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే కొంతమంది హైదరాబాద్లో ఉన్నటువంటి డైనింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో కొంత చిన్నపిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ అంతా కూడా డ్రైవింగ్ పేరిట బయటకు వచ్చి ఒక ఏదైతే ఒక రెస్టారెంట్ కావచ్చు, లేకపోతే ఒక పబ్లిక్ స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అక్కడ కూర్చున్న తర్వాత మెసేజ్లు వెళ్ళడం, వాట్సాప్లో మెసేజ్ వెళ్ళిన అరగంటలో వీళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి సప్లై చేయడం. దాంతోపాటుగా MNC కంపెనీస్కి వస్తే అక్కడ ఉన్నటువంటి కెఫెటేరియా ఏదైతే ఉంటుందో ఆ కెఫెటేరియాలో సప్లై చేయడం, పరిచయాలు పెంచుకోవడం, డిఫరెంట్ పీపుల్ని ఏ రకంగా టార్గెట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా 3 డిఫరెంట్ ప్రొఫెషన్స్ సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి చాలామంది కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళ కాల్ డాటా అనలైజ్ చేస్తేనే పూర్తిగా బయటకు వస్తాయనే విషయాన్ని మాత్రం డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చేసినటువంటి దాడిలో ఇప్పటికే విజయ్ ముఖ్యంగా మైనర్లను ఎలా దింపుతున్నారు, వీళ్ళ కాంటాక్ట్స్ ఆ స్కూల్ పిల్లలకు ఎలా వస్తున్నాయి, ఈ టీనేజర్లు వాళ్ళతో ఎలా లింకప్ అవుతున్నారు? అంటే 2 విషయాలు. ఒకటి, వీళ్ళకు డ్రగ్ ఆన్లైన్ ద్వారా వస్తుందనే విషయాన్ని నిందితులు ఒప్పుకున్నారు. కానీ ఆన్లైన్ నుంచి వచ్చిన తర్వాత ఏ రకంగా విక్రయిస్తున్నారు, వీళ్ళు టార్గెట్ చేసినటువంటి వ్యక్తులంతా కూడా ఎవరు, వీళ్ళు ఏ రకంగా వాళ్ళని రీచ్ అవుతున్నారు, ఇది మా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. బేసికల్గా 9th క్లాస్ స్టూడెంట్ అమ్మాయి చేసినటువంటి మెయిల్ ద్వారానే ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా బయటకు వచ్చింది. కాబట్టి 9th క్లాస్ 8th క్లాస్ స్టూడెంట్స్ని టార్గెట్ చేయడం వెనకాల వీళ్ళు ఎక్కడ కలుసుకునే వాళ్ళు, వీళ్ళ మోడస్ ఆపరేటరీ అంతా కూడా ఆన్లైన్ ద్వారా తెప్పించి దాన్ని చిన్నపిల్లలకు అంటే 8th 9th చదువుతున్నటువంటి ఇంటర్నేషనల్ స్కూళ్ళకు పంపడం, అక్కడి నుంచి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళకు పంపడం. ఎందుకంటే ఈ వాహెబ్ అనేటువంటి వ్యక్తి ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉన్నాడు. అక్కడ ఎవరైతే కొంచెం ఖరీదైనటువంటి కారులో వస్తున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకుని అతను వాళ్ళకి సబ్జెక్ట్ చేయడం. కుదూస్ ఏమో తాను పనిచేసిన కంపెనీలో కొంతమందిని టార్గెట్ చేసుకొని ఇవ్వడం. ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారా తిప్పించుకొని వీళ్ళు తమకున్నటువంటి పరిచయాలతో గతంలో వాడినటువంటి ఎవరైతే వీళ్ళకి సంబంధాలు ఉంటాయో వాళ్ళతో లింకపులు పెట్టుకొని వీళ్ళు వాళ్ళకి విక్రయిస్తున్నట్టుగా మాత్రం తెలుస్తోంది. రైట్ విజయ్. హైదరాబాద్లో స్కూల్ కాలేజ్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ LSD, MDMA, గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దళారుల ద్వారా యథేచ్ఛగా జరుగుతోంది. LSD తదితర డ్రగ్స్కు అలవాటు పడిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక్కసారి అలవాటైతే గాల్లో తేలినట్టుంటుందట. గాల్లో నడుస్తానంటారు, నీళ్లలో నడుస్తానంటారు, 1000 ఏనుగుల బలం వచ్చినట్టు భ్రమపడతారు, నలుగురిని కొట్టేస్తారు, పిచ్చి ఆకలితో కేకలు వేస్తారు, భ్రమల్లో బతుకుతారు. స్టార్టింగ్ 12 నుంచి 14 గంటలు మత్తులో ఉంటారు. LSDనేమో ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటాయి, డాట్స్ లాగా, స్టాంప్స్ లాగా అట్లా అమ్ముతారు. ఇది కూడా నోట్ ద్వారా తీసుకునేది. ఇది ఎర్గాట్ అనే ఒక ఫంగస్ నుంచి డిరైవ్ అయింది. వైట్గా ఉంటుంది, సాల్యుబుల్ సబ్స్టెన్స్. అది ఎంత తక్కువ మోతాదులో కూడా బాగా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది గ్రామ్స్, మిల్లీగ్రామ్స్ కాకుండా మైక్రోగ్రామ్స్ మోతాదులో తీసుకుంటారు. 25 మైక్రోగ్రామ్స్, కొందరు 100 మైక్రోగ్రామ్స్. ఆ రకంగా తీసుకుంటే ఇమ్మీడియట్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. తీసుకున్నాక అబ్జార్బ్ అయినాక ఒక అరగంటలో డెఫినెట్గా దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. బాగా వాడకం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొన్ని గంటలు ఉంటుంది, చాలామందికి 6 నుంచి 8 గంటల దాకా పనిచేస్తుంది ఇది. సో మొదట్లోనేమో చాలా హ్యాపీగా, ఉత్సాహంగా అనిపిస్తుంది.
అంటే మా చుట్టుపక్కల పరిసరాన్ని మనం గమనించే విధానంలో మార్పు వస్తుంది. ఎలా జరుగుతోంది? హైదరాబాద్లో డ్రగ్స్ దందా మోడస్ ఆపరాండి ఏంటి? మైనర్లకు ఎలా వలవేస్తున్నారు? కాలేజీలను కైప్లో ఎలా ముంచుతున్నారు? పోలీసుల మాటలు షాక్కు గురి చేస్తున్నాయి. హైదరాబాద్లో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు సర్కార్ కఠిన చర్యలు చేపట్టింది. డ్రగ్స్ మాఫియా వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. LSD లిసర్జిక్ యాసిడ్ డైక్లోమైడ్ ఇది అత్యంత ప్రమాదకరమైన మూడ్ చేంజింగ్ డ్రగ్. చిన్న టాబ్లెట్లు లేదా మైక్రోడాట్స్ లేదా జెలటిన్ స్క్వేర్ రూపంలో ఇవి ఆకర్షణీయంగా ఉంటుంది. డ్రగ్ నాలుకపై పడగానే వెంటనే మత్తులో మునిగిపోతారు. 10 నుంచి 12 గంటల పాటు ఉన్మాదంతో రైకెలేస్తారు. MDMA మిథైలిన్ డయాక్సీ మిథఫెటమైన్స్ సాధారణంగా టాబ్లెట్ల రూపంలో ఉంటాయి. ఒక్కసారి నోట్లో వేసుకొని మింగితే అరగంటలో ప్రభావం మొదలవుతుంది. 3 నుంచి 6 గంటల వరకు మత్తులో జారిపోతారు యూత్. డ్రగ్ డీలర్లకు టీనేజ్ కుర్రాళ్లు, మైనర్ బాలికలే టార్గెట్. టీనేజ్ పిల్లల్లో ఉన్న బలహీనతలను తెలివిగా క్యాష్ చేసుకుంటారు డ్రగ్ డీలర్లు. మిమ్మల్ని ఎప్పుడూ కూల్గా ఉంచుతుందని, ఫిట్గా ఉంటారంటూ మాయమాటలు చెప్తారు. వారి మాటల వలలో పడి LSDని ఒక్కసారిగా నాలుగుపై పెట్టుకున్నారంటే ఇక విద్యార్థుల భవిష్యత్ నాశనమైనట్టే. LSDకి అలవాటు పడిన మైనర్లు మెల్లగా ఈ మత్తుకు బానిసలుగా మారిపోతారు. తర్వాత వారే వాహకాలుగా మారిపోతారు. డ్రగ్స్ ఇవ్వడంతో పాటు మీకు డబ్బులు కూడా ఇస్తామని ఆశ చూపడంతో టీనేజ్ పిల్లలు అక్రమ సరఫరాకు సిద్ధపడతారు. మిడిల్ క్లాస్ విద్యార్థులు, హైవే కుటుంబాలకు చెందిన పిల్లలు తెలియకుండానే డ్రగ్ డీలర్ల చదరంగంలో పావుగా మారిపోతారు. హైదరాబాద్లోనూ ఇదే జరిగింది. తాజాగా అరెస్ట్ అయిన కెల్విన్, వహీద్, కుద్దూస్ల మోడాస్ ఆపరాండి కూడా ఇదే. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూళ్లను టార్గెట్ చేసి డ్రగ్ దందా నడిపారు. టీనేజ్ పిల్లలు విద్యార్థులే ఎందుకు? ఎందుకంటే మాయమాటలకు పడిపోయి త్వరగా డ్రగ్స్ కు అట్రాక్ట్ అవుతారు. LSD పేపర్లా ఉంటుంది. స్కూల్ పుస్తకాల్లో, బ్యాగుల్లో పిల్లల ద్వారా డ్రగ్స్ తరలిస్తే ఎవ్వరూ అనుమానించరు. తాజా డ్రగ్ దందా నేపథ్యంలో ఇప్పటికే 9 ఇంజనీరింగ్ కళాశాలలకు నోటీసులు ఇచ్చారు. వీటిలో 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. LSD, MDMA డ్రగ్ ను షికాగో నుంచి హైదరాబాద్ కు కొరియర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వారు దీనికి సంబంధించిన వెబ్సైట్ లో ఆర్డర్ చేస్తున్నారు. 9వ తరగతి విద్యార్థిని వెబ్సైట్ లో చేసిన పోస్టును గుర్తించిన పోలీసులు డ్రగ్స్ అమ్ముతున్న బుట్టాల షెల్టర్లు ట్రాక్ చేశారు. LSD, MDMA డ్రగ్స్ గ్రాము 1800 రూపాయలకు కొనుగోలు చేసి 3 నుంచి 4000 రూపాయలకు అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్ ను నాలుక మీద పెట్టుకొని చప్పరించి తీసుకుంటారు. తీసుకున్న 30 సెకండ్లకే మత్తు ఎక్కుతోంది. తర్వాత 6-7 గంటల వరకు ఈ డ్రగ్ తీసుకున్న మనిషి ఏం చేస్తున్నాడో కూడా తెలియదని పోలీసులు చెబుతున్నారు. వీరు సరఫరా చేస్తున్న మత్తు మందు ఒక్క చుక్క నాలుక మీద వేసుకుంటే దాని ప్రభావం 12 గంటల పాటు ఉంటుందని చెప్తున్నారు అధికారులు. మత్తు మందును క్యాప్సిల్స్ రూపంలో నిల్వ చేసి ప్రముఖులకు అందజేస్తున్నారు. కెల్విన్ డ్రగ్ అమ్ముతున్నట్టు తనకు తెలియదంటున్నారు అతని తండ్రి బెర్నార్డ్. కెల్విన్ కూడా డ్రగ్స్ కు బానిసగా మారినట్టు తండ్రి బెర్నార్డ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని కూడా డ్రగ్స్ బానిసగా చూడాలంటున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి ఈ బుటాతో సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం అరెస్ట్ అయిన 3 విద్యార్థులే. ఇది దీంట్లో ఒక చిన్న చుక్కల్ నూట్లో పెడితే ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ కోసం ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఇదే LSD. ఈ చిన్న స్క్వేర్ కాస్ట్ ప్రైస్ అరౌండ్ 1800 to 3000. దాంట్లో LSD క్వాంటిటీ ప్రకారం డిపెండింగ్ ఎక్కువ ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ డ్రాప్ తక్కువ ఉంటే తక్కువ. ఏదేమైనా LSD, MDMA డ్రగ్స్ అక్రమ రవాణాకు పిల్లలను టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. బోరబండ రైల్వే స్టేషన్ ఏరియాలో సాయంత్రం అయితే చాలా మంది డ్రగ్ అడిక్ట్స్ కనిపిస్తారంటున్నారు స్థానికులు. సాయంత్రం 6:30 నుంచి 9 గంటల వరకు స్టూడెంట్స్ యథేచ్ఛగా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారని చెబుతున్నారు.
ఇలా డ్రగ్స్కి బానిసైన బిడ్డను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. డిగ్రీ చదువుతున్న తన కొడుకు సాయంత్రం కాగానే ఇంట్లోంచి వెళ్లిపోయి రాత్రికి వస్తాడని 3 ఏళ్లుగా ఇదే తంతు అని వాపోతున్నారు ఈ మాతృమూర్తి. టైంకి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్గా ఈ టైం అనేటప్పుడు ఆ టైంకి ఎంత ప్రాణాపాయం ఇంట్లో ఏదైనా పని చెప్పినా కూడా చేయట్లేదు. ఒకవేళ పేరెంట్స్ కొంట్లో బాగోపోయినా కూడా సరే నేను ఇప్పుడే వస్తానని జస్ట్ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ అనేది లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం నీకు ఇన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని అంటే మాకు సిగ్నల్ రావట్లేదు అంటున్నారు. రోజు ఇలా ఎందుకు అవుతుంది అనేది డౌట్ వచ్చి నేను ఎంక్వైరీ చేయటం ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఏంటి ఎక్కడ అనేది చూస్తే ఇదని బయట వచ్చింది. ఈవినింగ్ 6:30కి బయటకు వెళ్ళిపోతారు. 6:30 లాస్ట్ టైం. ఆ తర్వాత 10 వరకు. మరి అడిగితే ఏం చెప్తున్నారు? మగపిల్లల్లో మేము ఏం చేస్తాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాం అంతేను. జస్ట్ అట్లా తిరిగేసి వస్తున్నాము. ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని మీరు టీవీ చూస్తేనే ఊరికే టీవీ చూస్తున్నారు అంటారు, సిస్టమ్ చూస్తే ఊరికే సిస్టమ్ చూస్తున్నాం అంటారు. కనీసం అట్లా బయట కూడా తిరగటానికి లేదా మళ్ళీ మేము, అందుకని జస్ట్ అట్లా బయట తిరిగేసి వస్తున్నాను అని చెప్తాను. అడిగితే నేను తీసుకోలేదు అని అంటున్నారు. తర్వాత లేదు మేము బలవంతంగా టెస్టులు చేస్తేనే పాజిటివ్ వచ్చింది అలా అని చెప్పేసి మేము తీసుకున్నాము, ఇదిగో ఖచ్చితంగా మాకు పాజిటివ్ వచ్చిందని మేము గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటాం అంటున్నారు. సూసైడ్ చేసుకుంటామని వెళ్ళిపోతున్నారు. డ్రగ్ అడిక్ట్స్ ఎవరితో మాట్లాడారు? విపరీతమైన కోపం, భరించలేని ఆకలి, గట్టిగా వారిస్తే ఎదురు తిరుగుతున్నారు. ఇంట్లోంచి వెళ్లిపోతామని బెదిరిస్తున్నారు. డ్రగ్స్ ఉన్మాదంలో వావి వరుసలు కూడా మరచి ప్రవర్తిస్తున్నారని ఆక్రోశిస్తున్నారు బాధిత తల్లిదండ్రులు. కళ్ల ముందే తమ బిడ్డ భవిష్యత్తు నాశనమవుతుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు పేరెంట్స్. నేను ఇప్పటి వరకు అయితే ఎవరిని సంప్రదించలేదండి. కాకపోతే ఆ ఏరియా వాళ్ళని అడిగాను, పిల్లలు ఇలా చేస్తున్నారు కదా, మీరు బెదిరించవచ్చు కదా, లేకపోతే ఎవరికైనా కంప్లైంట్స్ ఇవ్వచ్చు కదా అంటే మేము చెప్తాము. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద మా మీద మేము నైట్ టైం ఎటు వెళ్ళి వస్తూ ఉంటాం, మా మీద అటాక్ చేస్తే మాకు కష్టం కదా అని అంట. కష్టము పేరెంట్స్కి ఉండాలి, ఎవరి పిల్లల్ని వాళ్ళు బాగు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ గురించి మా ప్రాణాల మీదకి తెచ్చుకోం కదా అని అడుగుతాం. పిల్లలు అలవాట్లు రోజు ఎలా చేస్తున్నారు, రోజు బిహేవియర్ని మనం కొంచెం గమనించుకోవాలి. ఎందుకంటే నేను అలా చేయకే ఇలా పొరపాటు అయిపోయింది. పిల్లలు చెప్తున్న మాటలన్నీ కూడా మనం నమ్మొద్దు. వాళ్ళు నేను ఇది చేస్తున్నాను అని అంటే అదే నిజం అనుకొని అమ్మ నా బిడ్డ నిజం చెప్తున్నాడు అని చెప్పేసి మట్టుకి మనం నమ్మొద్దు. నమ్మితే ఇలా నాకు జరిగినట్టు జరుగుతుంది. సో వాళ్ళు చేస్తుంది నిజమా అబద్ధమా అనేది కూడా మనం అప్పుడప్పుడు ఎంక్వైరీ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే మనమే కొంచెం వెళ్ళి ఏరియాలో కానీ ఫ్రెండ్స్ ఏదైనా సరే వాళ్ళు రోజు ఈ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా, ఒకవేళ నిజం చెప్తే పర్వాలేదు, అబద్ధం చెప్తే ఎందుకు చెప్తున్నాడు ఏంటి అనేది మనం ఎంక్వైరీ చేసుకుంటూ బయటకు వస్తాం. ఎల్ఎస్డీ, గంజాయి వంటి డ్రగ్స్కు అడిక్ట్ అయిన టీనేజ్ పిల్లలను ఎలా బయటకు తీసుకురావాలి? అరిస్తే మాట వినరు, ఎదురు తిరుగుతారు. అందుకే నెమ్మదిగా మాటలతో కౌన్సిలింగ్ చేసి మోటివేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలంటున్నారు మానసిక వైద్య నిపుణులు. తను వాడే అవకాశం ఉంది అని డౌట్ వస్తే నీగా మీరు ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా అడుగుతున్నా తప్పలేదు. అడిగితే ఇంకెక్కువ అవుతుంది అనుకోవడం కాకుండా తనకి ఈ సమస్య ఉంది అని మీరు గుర్తించారని తనకు తెలుస్తున్న తప్పలేదు. ఎందుకంటే మొదట్లో వాళ్ళకి హెల్ప్ కావాలి. వాళ్ళని బ్లేమ్ చేస్తాం, క్రిటిసైజ్ చేస్తాం, వాళ్ళని ఏదో డే అండ్ నైట్ తప్పుపడతాం, ఒక క్రైసిస్ ఉంది కాబట్టి వాళ్ళని ఇక అరుస్తాం. అది కాకుండా ఇట్లా చేస్తున్నారని తెలిసింది, మేబీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందేమో, మీరు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి క్లియర్గా ఫర్మ్గా అడిగి ఈ ప్రాబ్లం అనేది నాకు అర్థం అవుతుంది, దానికి హెల్ప్ చేస్తాను మేము రెడీగా ఉన్నాం, బట్ నువ్వు ఒప్పుకోవాలి అన్నది ఆ మెసేజ్ ఇవ్వగలిగితే ఆ తర్వాత చాలాసార్లు ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది.